నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ తరం కోడలు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరొక స్పెషల్ రైస్ ఐటెం తోటి మీ ముందుకు వచ్చేసాను, టొమాటో రైస్. దాదాపుగా నేను ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ నుంచి టమాటో రైస్ చేస్తున్నాను. నా స్టైల్లో టమాటో రైస్ ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి ఈ వీడియోలో. నేను ఇంటర్ చదివేటప్పుడు మా ఫ్రెండ్ చెప్పింది వాళ్ళ అక్క టమాటో రైస్ చాలా బాగా చేస్తుందని. నేను అప్పుడు తనని అడిగాను, మీ అక్క ఎలా చేస్తుందో అడిగి తెలుసుకొని నాకు కూడా చెప్పు, నేను కూడా చేస్తాను అని. తను చెప్పిందండి నాకు ఈ రైస్ ఐటెం ఎలా చేయాలో అనేది. నాకేదన్నా ఫుడ్ ఐటెం కొత్తగా బాగా నచ్చినట్టయితే నేను అది ఎలా చేయాలా అని కనుక్కొని ఖచ్చితంగా ట్రై చేస్తాను. నాకు ఈ అలవాటు ముందు నుంచే ఉంది, అలాగే ఇది కూడా నేర్చుకున్నాను. టమాటా రైస్ కోసం మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని రెడీగా ఉంచుకుందాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చిన్న గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకొని లైట్గా బిర్యానీ మసాలా వేసుకొని ఫ్రై చేసుకుందాం. బిర్యానీ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి, అదేవిధంగా కట్ చేసుకున్న టమాటా వేసుకొని బాగా కలుపుతూ మగ్గించుకుందాం. ఈ టమాటో అంతా కొంచెం మగ్గిన తర్వాత అందులోకి మనం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుతూ కొంచెం సేపు మగ్గించుకుందాం. ఇవన్నీ కొంచెం సేపు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని నీళ్లు బాయిల్ అయ్యే వరకు ఉంచుదాం. 1 గ్లాస్ రైస్ని ముందే నానబెట్టానండి. ఒక అరగంట సేపు నానిన తర్వాత నీళ్ళు బాయిల్ అయిన తర్వాత ఆ రైస్ అందులోకి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుదాం. మనకి కావాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, రైస్ అంతా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. అంతే అండి, రైస్లోని వాటర్ అంతా ఎగిరిపోతే మనకి టొమాటో రైస్ రెడీ అయినట్టే. ఎంతో టేస్టీ టొమాటో రైస్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇందులోకి మనకి ఆలు కుర్మా ఇంకా పెరుగు చట్నీతో తింటే ఇంకా అదిరిపోతుంది టేస్ట్. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేసినట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డౌట్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.